వాడపల్లి అష్టోత్తర పూజ టికెట్స్ మనం మొబైల్ నుంచే ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేయడానికి గూగుల్లో ఏపీ టెంపుల్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు స్టార్టింగ్ ఒక వెబ్సైట్ వస్తుంది, www.aptemples.org. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, పైన ప్రొఫైల్ ఐకాన్ ఉంది, డివోటీ సైన్ ఇన్ అని ఉంటుంది. సో అక్కడ మీరు క్లిక్ చేయండి, ఆ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఈ వెబ్సైట్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మీరు అక్కడ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి సైన్ అప్ అని ఉంది చూడండి. సో ఇక్కడైతే క్లిక్ చేయండి, సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ నేము, మీ మొబైల్ నెంబరు, మీ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అయితే అవ్వాలి. మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబరు అలాగే ఆ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. సో నేనైతే నా మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేశాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అప్కమింగ్ బుకింగ్స్ అని చెప్పేసి నాకు ఆల్రెడీ బుకింగ్ అయితే ఉంది, అష్టోత్తర పూజ. ఆ బుకింగ్ అయితే చూపిస్తుంది. సో మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సేవాస్ అండ్ దర్శనం అని ఉంటుంది. ఇక్కడ బుక్ నౌ బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి ప్రత్యక్ష సేవ అని ఉంటుంది. సో ఇక్కడ బుక్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ టెంపుల్ అని ఒక డ్రాప్ డౌన్ ఉంటుంది. ఈ డ్రాప్ డౌన్లో మీకు లిస్ట్ ఆఫ్ టెంపుల్స్ అయితే ఉంటాయి. వాటిలో మీరు వాడపల్లి టెంపుల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు చూడండి అష్టోత్తర పూజ సమయం 50 నిమిషాలు, టికెట్ ప్రైస్ వచ్చేసరికి 150 రూపాయలు అయితే చూపిస్తుంది. సో ఇక్కడ బుక్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద అయితే డేట్ అయితే ఉంటుంది, సెలెక్టెడ్ డేట్ అని. సో ఇక్కడ మీరు ఏ రోజు అయితే అష్టోత్తర పూజ చేయించుకోవాలనుకుంటున్నారో ఆ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మార్చి నెలకైతే టికెట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఏప్రిల్ నెలకైతే ఓపెన్ అవుతున్నాయి. ఈ రోజు ఏప్రిల్ 2nd వీక్ అయితే రిలీజ్ చేశారు. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కలర్ ఇండికేషన్ వచ్చేసరికి గ్రే కలర్ ఉంటే కనుక మీకు కోటా నాట్ రిలీజ్ అని అర్థము. అలాగే ఆరెంజ్ కలర్ ఉందంటే టికెట్స్ ఆల్మోస్ట్ బుక్ అయినాయి అని అర్థము. అలాగే గ్రీన్ కలర్ ఉంటే ఎక్కువ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయని అర్థము. ఇప్పుడు ఒక డేట్ ఆరెంజ్ కలర్ ఉన్నది సెలెక్ట్ చేసి చూపిస్తాను మీకు. అంటే నేను 6th డేట్ అయితే సెలెక్ట్ చేశాను చూడండి. సో సెలెక్ట్ చేయగానే మీకు స్లాట్స్ చూడండి. 8 AM to 9 AM ఒక స్లాట్ ఉంది, 9 AM to 10 AM స్లాట్ ఉంది. అలాగే టికెట్స్ అయితే 47 ఒకటి అవైలబుల్, ఇంకొకటి 64 అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు గ్రీన్ కలర్ ఉన్న డేట్ 7th డేట్ అయితే సెలెక్ట్ చేశాను. సో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి మీ టికెట్స్ అయితే ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి చూడండి. 126 అవైలబుల్, 8 to 9 AM స్లాట్, అలాగే 9 to 10 AM స్లాట్, 104 అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీకు ఏ రోజు పూజ చేయించుకోవాలనుకున్న ఆ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్, మీరు ఒక టికెట్ మీద మాక్సిమం 2 persons అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక టికెట్ మీద 2 అయితే వెళ్ళొచ్చండి. అలాగే 10 సంవత్సరాల పిల్లలకైతే టికెట్ అయితే అవసరం లేదండి, ఫ్రీ అండి. తర్వాత మీరు మీ మొబైల్ నెంబరు, మీ గోత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ సెలెక్ట్ చేస్తారు కదా, 2 సెలెక్ట్ చేస్తే కనుక మీరు 2 డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అంటే నేము, ఐడి ప్రూఫ్, ఐడి నెంబరు ఇక్కడైతే ఇవ్వాలి. ఐడి ప్రూఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ సెలెక్ట్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఇలా 2 డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు నెంబర్ ఆఫ్ పీపుల్ 2 సెలెక్ట్ చేస్తే కనుక. నేనైతే ప్రజెంట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 1 అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో అంటే ఒక పర్సన్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా అయితే ఇవ్వండి. కరెక్ట్గా ఇచ్చిన తర్వాత ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ బుకింగ్ అనే బటన్ ఉంది కదా, బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి అయితే చూపిస్తుంది. అన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. అంటే ఏ టెంపుల్ సెలెక్ట్ చేసుకున్నారు, ఏ పూజకి సెలెక్ట్ చేసుకున్నారు, అలాగే ఏ రోజుకి, ఎంతమందికి, ప్రైస్ ఎంత, అన్నీ కూడా చూపిస్తుంది. అన్నీ కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకుని ఓకే అనుకుంటే ప్రొసీడ్ టు పేమెంట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు ఒక్కసారి పేమెంట్ చేశారంటే, టికెట్ బుక్ అయిందంటే మీరు మళ్ళీ క్యాన్సిల్ చేయడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ జరగదు. సో అందుకని డీటెయిల్స్ అన్ని ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇవ్వండి. అలాగే అన్ని ఓకే అనుకుంటేనే పేమెంట్ మాత్రం చేయండి. పేమెంట్ చేయడానికి మీకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, లేదంటే నెట్ బ్యాంకింగ్, లేదంటే యూపీఐ ఏదైనా మోడ్ ఉపయోగించి మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు టికెట్ బుక్ అయిన తర్వాత బుకింగ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అక్కడ మీరు అక్కడి నుంచి అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. లేదు అంటే మీరు బుకింగ్ చేసేసుకున్న తర్వాత కూడా మీరు మళ్ళీ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. aptemples.org ఈ వెబ్సైట్లోకి మళ్ళీ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, నేనైతే ఫోన్ ఇప్పుడు అడ్డంగా అయితే ఉంది. సో ఈ విధంగా మీరు ఓపెన్ చేస్తే కనుక ప్రింట్ ఏ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు బుకింగ్ హిస్టరీ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు బుక్ చేసుకున్న అష్టోత్తర పూజ టికెట్ అయితే చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ రైట్ సైడ్ మీకు ప్రింట్ ఐకాన్ అయితే ఉంటుంది. ఆ ప్రింట్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న టికెట్ మీరు జిరాక్స్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకుని మీరు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆ టికెట్ అయితే క్యారీ చేయండి, సరిపోతుంది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే ప్రజెంట్ అయితే ఈ ఏప్రిల్ నెల 2nd వీక్ అయితే రిలీజ్ అయింది కదా, ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియట్లేదు.
లాస్ట్ టైం నేను మార్చ్ మంత్ రిలీజ్ అయిన వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలామంది అయితే అడిగారు ఏప్రిల్ మంత్కి ఎప్పుడు రిలీజ్ అయితే చెప్పండి అని చెప్పేసి. సో నేను డైలీ అయితే చూస్తూ ఉన్నానండి. ఈరోజు శనివారం అయితే ఓపెన్ అయిన టికెట్స్. సో వెంటనే అయితే ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది, మీ అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.